మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, నేటి వరకు ఏటూరు నాగారంలోనే ఉంచండి. ఇక ఫోరెన్సిక్ నిపుణులతో పోస్ట్ మార్టం చేయించారా, శవ పరీక్షలో పాల్గొన్న వారి వివరాలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరు నాగారం ఆసుపత్రిలోనే భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు అనుమతి ఇవ్వాలని చెప్పింది. అలాగే పోస్ట్ మార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలను అందజేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పాపం వాళ్ళు మావోయిస్టులకు సంబంధించి నిన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు, అంటే అడ్వకేట్లు కూడా నిన్న మాట్లాడిండ్రు. చూడగానే సిఎల్సి వాళ్ళు, తెలంగాణ సిఎల్సి వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంఘాల వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ డెడ్ బాడీ చూడగానే మొత్తం చిత్రహింసలు పెట్టి చంపేసినట్లుగాను, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు కూడా మాట్లాడారు, విషం పెట్టి చంపేశారు వాళ్ళని అదుపులోకి తీసుకొని అని చెప్పిన దాని మూలంగా మొత్తం కూడా ఈ బాడీస్ని చూసి కూడా నిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మాట్లాడి, అట్లాగే హైకోర్టులో రిటు 8 అనేది జరిగింది. ఈరోజు లంచ్ మోషన్లో 2:50కి ఆర్గ్యుమెంట్ జరిగిద్దని చెప్పారు. అట్లాగే జరిగిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్, ఫోరెన్సిక్ డాక్టర్ నా పేరు మీనా, మా భర్త పేరు అంటే కామరెడ్డి మధు, మా హస్బెండ్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంటికాడనే ఉంటున్నా. నాకు ఆరోగ్యం బాగలేకుండానే నేను ఇంటుకుంటున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎట్లున్నాడు, ఏ ఏరియాలో పనిచేస్తున్నాడు, ఏ స్థాయి అనేది కూడా నాకేం తెలియదు, సమాచారం కూడా లేదు. కాబట్టి ఇది వీళ్ళు మధు వాళ్ళు వీళ్ళకెళ్ళి ఇదంతా తుక్కు అయింది. అది తూటాల లెక్క అయితే కనబడలేదు నాకు. తూట అనేది ఇది ఒక్కటే గీడ కనబడుతుంది. అది కూడా దగ్గర నుండే కాల్చిన తూట లెక్క కనబడుతుంది, దూరం నుండి కాల్చింది కాదు ఆ తూట కూడా. దాంతోపాటు ఇదైతే వాళ్ళు విషమిచ్చి చంపారా, లేకుంటే ఏదన్నా మత్తు మంది ఇచ్చి వాళ్ళని కంట్రోల్గా తీసుకొని హింసించే చంపారు వాళ్ళని అందరినీ. ఒక మహిళ ఉంది కదా, ఆమెనైతే ఘోరంగా ఆమె అంగి చింపేసి గొంతిక ఇక్కడ కట్ చేసినట్టు కనబడుతుంది ఫోటోలలో మాత్రం. ఈ భుజాన్ని మొత్తం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ ఇట్లా వేరే వేరే ఉంటాయి. మీరు వచ్చి చంపుతారు కాబట్టి వాళ్ళు తుపాకు పడతారు. వాళ్ళు తుపాకు పట్టాల్సిన అవసరమే లేదు. జనాలకు వాళ్ళకి అండగా ఉంది. ఇప్పుడు ఆ జనాలు అండగా ఉన్నారనే ఆదివాసులను మొత్తం తొలగిస్తారు. మొత్తం గ్రామాలను తొలగిస్తారు, ఆదివాసులు అరెస్ట్ చేస్తారు. ఒక్కొక్క గ్రామంలో వందల పోలీస్ డిపార్ట్మెంట్లు తయారు చేసి పెట్టుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్. ఒకటే నేను అడుగుతున్నా, మీరు ఇంత ఖర్చు పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టే బదులు ఆ ఆదివాసులకు పెడితే ఈ లొల్లీలే ఉండవు కదా. చెప్పండి, ఆదివాసులకు ఆ అర్హత ఇస్తే వాళ్ళకి తినే తిండి, ఇప్పుడు వాళ్ళ వండుకునే తిండి తినని పరిస్థితి ఉన్నారు ఆదివాసులు. ఇప్పుడు కొట్లాడేది ఎవరి కోసం? పోలీసులకు తర్వాత వీళ్ళు పెట్టేటువంటి ఖర్చు ఆదివాసీ బిడ్డలకు పెడితే అసలు యాక్చువల్గా వాళ్ళ కోసమే కొట్లాడుతారు వీళ్ళు ఆ కొట్లాడుతారు కాబట్టి వాళ్ళకు మంచి చేస్తే ఇటువంటి కొట్లాట్లు ఉంటాయి కదా అని చెప్పేసి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.